మీకు ఇది ఇంట్రెస్ట్ ఉంటే నేను వినయ్ సార్తో మాట్లాడి, సార్ కొంచెం బిజీగా ఉన్నారు, వినయ్ సార్తో మాట్లాడి నువ్వు మాట్లాడతావు. వినయ్ సార్ ఏదైతే ఎస్ అండ్ నో కార్డ్స్ ఉన్నాయో అవి పిల్లల కోసం, అదేంటి అనేది నేను ఒక 2 నిమిషాలలో చెప్తాను. ఓకే, సో ఫస్ట్ థింగ్ థ్యాంక్ యూ సో మచ్ వినయ్ సార్. ఒకసారి గట్టిగా చెప్పట్లో కొడదాము సార్. మళ్ళీ వస్తారు పైకి. వాట్ ఈస్ దాట్? దేని గురించి? వాట్ ఈస్ ఇట్ అబౌట్? ఎంతమంది? ఆల్మోస్ట్ whoever are here అందరూ ఆల్మోస్ట్ ఆక్యుపేషనల్ థెరపీ తీసుకుంటున్నారు. ఆక్యుపేషనల్ థెరపీ అంటే చాలా పెద్ద క్వశ్చన్ కదా. అంటే ఓటీ అనేది ఏంటి, మీకు ఏం అర్థమైంది అనేది ఒక చిన్న క్వశ్చనర్ పెడతాం ఎస్ ఆర్ నో ద్వారా. మీన్ వైల్ ఒక్కసారి మన క్లినిక్ కోసం, మన ఉన్న ఆక్యుపేషనల్ థెరపిస్ట్ అందరి కోసం ఒకసారి గట్టిగా చెప్పట్టు కొడదాం. రీజన్ ఏంటో లేదు, ఎందుకంటే రూరల్ తెలంగాణ, హైదరాబాద్ కాకుండా నిజామాబాద్, వరంగల్ ఆర్ ఎనీ అదర్ ప్లేసెస్ లో ఒక పర్ఫెక్ట్ సర్టిఫైడ్ ఆక్యుపేషనల్ థెరపిస్ట్ ఓన్లీ రౌల్స్ లోనే ఉన్నాడు. ఓన్లీ రౌల్స్ లోనే సర్టిఫైడ్ ఆక్యుపేషనల్ థెరపిస్ట్ ఉన్నారు. బయట వాళ్ళు ఒకసారి గట్టిగా చెప్పండి. అంటే తీసుకొచ్చినందుకు రౌల్స్ మేనేజ్మెంటే కాదు, బట్ ఉన్నందుకు వాళ్ళకు మనం థ్యాంక్ యూ చెప్పాలి. నేను ఇది ఎందుకు చెప్తున్నాను అని అంటే, మనం ఏది చేసినా మన పిల్లల కోసం. సో ఒక ఎంబీబీఎస్ డాక్టర్ ఉన్నాడు, ఒక ఆర్ఎంపీ డాక్టర్ ఉన్నాడు. ఎవరి దగ్గరికి వెళ్తాం? బాబుకి ఫీవర్ ఉంటే ఆప్షన్ లేనప్పుడు, ఆప్షన్ ఉంది అన్నప్పుడు ఎంబీబీఎస్ డాక్టర్ దగ్గరికి వెళ్తాం. లేదు ఎండీ ఉన్నాడంటే ఎండీ దగ్గరికి వెళ్తాం, స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తాం. సో దే ఆర్ ద స్పెషలిస్ట్. ఎవరైతే సర్టిఫైడ్ ఆక్యుపేషనల్ థెరపిస్ట్ ఉన్నారో, అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. 2-3 పేరెంట్స్ నన్ను డైరెక్ట్లీ సర్టిఫికేషన్స్ అడిగారు, ఉన్నాయా లేదా అని. ఒకసారి విషయం వాళ్ళ మమ్మీ గట్టిగా చెప్పండి, ఎందుకంటే ఆ హోంవర్క్ ఇస్ నీడెడ్. నేను నా పిల్లల్ని ఎవరి చేతిలో పెడుతున్నాను? మీరు అందరూ నన్ను నమ్మి వచ్చారు, చాలా థ్యాంక్స్ దానికి. కానీ నన్ను కూడా క్వశ్చన్ చేయాలి, మేడం వీళ్ళెవరు, వీళ్ళేంటి. సో ఎందుకు అని అంటే, ఆ హోంవర్క్ మీరు చేసినప్పుడు మాత్రమే మేము కూడా స్ట్రాంగ్గా ఉంటాం. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ది టీమ్ ఓవర్ హియర్. అండ్ the HOD who is not with us, Anku sir and Naveen sir, వాళ్ళకు కూడా ఒక్కసారి గట్టిగా హ్యాపీ ఆక్యుపేషనల్ థెరపీ వీక్ అని చెప్దామా? సే హ్యాపీ ఆక్యుపేషనల్ థెరపీ వీక్. యాక్చువల్లీ వీక్ అనుకున్నాం, బట్ విల్ చేంజ్ ఇట్ టు మంత్, ఎందుకంటే సార్ వాళ్ళు నెక్స్ట్ వీక్ ఆ నెక్స్ట్ వీక్ వస్తారు. ఇప్పటి నుంచి కంటిన్యూస్ గా టిల్ డిసెంబర్ వీ హ్యావ్ సమ్ అదర్ ప్రోగ్రామే కదా, ఏం వస్తామని అనుకోకండి. మన పిల్లల కోసం మంత్ ఎండ్ లో హారిక మ్యామ్ మాక్సిమం వస్తారు, 29th కి. సో స్పీచ్ థెరపిస్ట్ కూడా వస్తారు, మన అందరి టీం కూడా ఉంటుంది. సో రెగ్యులర్ గా ఇలాంటి మీటింగ్స్ అవుతూ ఉంటాయి. మీరు రెగ్యులర్ గా ఎవ్రీ సాటర్డే తూచా తప్పకుండా రావాలి. ఎందుకు అని అంటే, ఇందాక ఒక పేరెంట్ ఒక మాట అన్నారు, నా కొడుకుని చూసుకుంటున్నాను వేర్ హీ ఆర్ షీ స్టాండింగ్ అని. డిఫరెన్స్ తెలుస్తుంది. నేను ఎప్పుడు కంపేర్ చేయమని చెప్పను, బట్ ఎదుటోడి పెయిన్ చూసినప్పుడు నా పెయిన్ తక్కువ అనిపిస్తుంది, అవునా కదా? సో అలా ఒకరికొకరు హెల్ప్ చేసుకుందాం. అట్లా అని తక్కువ చేసి మాట్లాడమని చెప్పట్లేదు, ఒకరికొకరు మనం సపోర్ట్ చేసుకుందాం. నాకన్నా నీ పెయిన్ ఎక్కువ కాబట్టి నేను ఇంకా ధైర్యంగా పనిచేస్తా, రైట్? అవునా కదా?
మంచిగా అనిపిస్తే చెప్పండి. సో నిసి మ్యామ్ అండ్ నిక్కీ మ్యామ్ కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. మీ చేతిలో ఎస్ నో ఉంది. దీస్ ఆర్ కంప్లీట్లీ రిలేటెడ్ టు ఆక్యుపేషనల్ థెరపీ. మీకు అసలు ఆక్యుపేషనల్ థెరపీ గురించి ఎంత అవగాహన ఉంది? మేమేం మార్కులు వేయం, మేమేం మిమ్మల్ని తిట్టాం, మీకు తెలుసా లేదా అని అర్థమవుతుంది అంతే. సో నిసి మ్యామ్, నిక్కీ మ్యామ్ ఆన్ స్టేజ్. Occupational therapy kaga? Occupational therapy? Occupational therapy ya speech therapy ya? Yes or no? OT helps in promoting independence in daily lives. తనంతడు తన్ను పనులు చేసుకునేట్టు సపోర్ట్ చేస్తుంది. ఎస్ ఆర్ నో? Yes.